హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్. సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మధ్య మరొక థ్రిల్లింగ్ మ్యాచ్ అయితే జరగబోతుంది. చిన్నస్వామిలో ఈ మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ మ్యాచ్ అయితే సిఎస్కే టీంకి అయితే అంత ఇంపార్టెంట్ మ్యాచ్ కాదు, కానీ ఆర్సీబీ టీంకి అయితే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఎందుకంటే సిఎస్కే టీంకి అయితే ఈ మ్యాచ్ గెలిచినా ఓడిపోయినా వాళ్ళకి వచ్చే నష్టం అయితే ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ టోర్నమెంట్లో ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశం అయితే ఇంక లేదు. వాళ్ళకి మిగిలిన 4 మ్యాచ్లు గెలిచినా కానీ టేబుల్లో 12 పాయింట్లతో ఉండిపోతారు. కానీ ఆర్సీబీ టీంకి మాత్రం అలా కాదు. ఈ మ్యాచ్ అయితే ఖచ్చితంగా వాళ్ళు గెలవటానికి ట్రై చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి మిగిలిన 4 మ్యాచ్ల్లో కనీసం ఒక 2-3 మ్యాచ్లు గెలిస్తే కానీ వాళ్ళు క్వాలిఫైర్ 1 ఆడే అవకాశం అయితే లేదు. కాబట్టి ఆర్సీబీ టీం యొక్క అల్టిమేట్ గోల్ వచ్చేసి ప్లే ఆఫ్స్కి వెళ్ళడం కాదు, వాళ్ళు టైటిల్ గెలవాలి. టైటిల్ గెలవాలి అంటే వాళ్ళు ఎలిమినేటర్ ఆడటం కాదు, క్వాలిఫైర్ 1 ఆడాలి. అంటే టేబుల్లో టాప్ 2లో ఉండటానికైతే ఆర్సీబీ టీం అయితే గట్టిగా ట్రై చేస్తారు. కాబట్టి ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీం అయితే ఖచ్చితంగా 100% ఎఫర్ట్ పెట్టి గెలవడానికి అయితే ట్రై చేస్తారు. సిఎస్కే టీంకి మాత్రం అలాంటిది ఏం లేదు. వాళ్ళకి గెలిచినా ఓడిపోయినా వచ్చేదేం లేదు. కాకపోతే వాళ్ళు టేబుల్లో మరీ 10th ప్లేస్లో ఫినిష్ అవ్వకుండా అట్లీస్ట్ ఒక 8th ప్లేస్లో కానీ 9th ప్లేస్లో కానీ ఉండటానికైతే సిఎస్కే అయితే ట్రై చేస్తారు. అలా చూసుకుంటే మాత్రం వాళ్ళు కూడా గెలవడానికే ట్రై చేస్తారు. సో ఇక్కడ కాంపిటీషన్ పరంగా చూసుకుంటే ఆర్సీబీకి అయితే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్, సిఎస్కేకి అయితే అంత ఇంపార్టెంట్ మ్యాచ్ అయితే కాదు. అంతేకాకుండా ఇక్కడ సిఎస్కేకి ఇంకొకటి ఏంటంటే, లాస్ట్ ఇయర్ ఇదే గ్రౌండ్లో ఈ రెండు టీమ్స్కి మధ్య ఒక మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో ఆర్సీబీ టీం అయితే విజయం సాధించింది. ఆ మ్యాచ్ కనుక గెలుచుంటే సిఎస్కే టీం అయితే ప్లే ఆఫ్స్కి వెళ్ళి ఉండేది. కాబట్టి ఆర్సీబీ టీం అయితే ఆ మ్యాచ్లో సిఎస్కేని ప్లే ఆఫ్స్కి వెళ్లకుండా చేసింది ఆ మ్యాచ్లో. కాబట్టి సిఎస్కే టీం ఏమన్నా రివెంజ్ కోసమైనా ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవడానికి అయితే ట్రై చేస్తారు. ఆర్సీబీ టీం కూడా అంత ఈజీగా వదిలిపెట్టదు. కాబట్టి ఈ రెండు టీమ్స్కి అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఈ మ్యాచ్. ఈ రెండు టీమ్స్కి ఎంత ఇంపార్టెంటో వాళ్ళ ఫ్యాన్స్కి అయితే ఈ మ్యాచ్ అంతకంటే ఇంపార్టెంట్. ఇక ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ ఛాన్స్ కనుక చూస్తే మొత్తం 34 మ్యాచ్లు జరిగాయి. అందులో ఆర్సీబీ టీం అయితే 12 మ్యాచ్లో గెలిస్తే సిఎస్కే టీం అయితే 21 మ్యాచ్లో గెలిచింది. ఓవరాల్ రికార్డ్ అయితే ఖచ్చితంగా సిఎస్కేకి అయితే ఫేవర్గా ఉంది. అయితే లాస్ట్ 3 మ్యాచెస్లో 2 మ్యాచెస్లో ఆర్సీబీ టీం గెలిస్తే 1 మ్యాచ్లో మాత్రమే సిఎస్కే టీం గెలిచింది. కాబట్టి రీసెంట్ రికార్డ్ అయితే ఖచ్చితంగా ఫేవర్గా ఉంది. ఈ ఇయర్ జరిగిన మ్యాచ్లో కూడా మనకి ఆర్సీబీ టీం అయితే సిఎస్కే అయితే ఓడించింది చేపాక్లో. కాబట్టి దానికి సిఎస్కే టీం రివెంజ్ ఏమైనా తీర్చుకుంటారో లేదో చూడాలి. ఇక ఈ రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఏమైనా మార్పులు ఉంటాయంటే, ముందుగా ఆర్సీబీ టీం విషయానికి వస్తే వీళ్ళ టీంలో ఒక మార్పు అయితే ఉండే అవకాశం ఉంది. అదేంటంటే లాస్ట్ మ్యాచ్లో ఫిల్ సాల్ట్ ప్లేస్లో అయితే జాకబ్ బెతల్ అయితే వచ్చాడు. ఫిల్ సాల్ట్కి ఏదో ఫీవర్ ఉండటం వల్ల తనైతే ఆ మ్యాచ్ ఆడాల. ఒకవేళ ఫిల్ సాల్ట్ కనుక ఫుల్ ఫిట్గా ఉంటే తనైతే జాకబ్ బెతల్ ప్లేస్లో ఓపెనర్గా వచ్చేస్తాడు. నాకు తెలిసి అదొక్క టీం చేంజ్ ఉండొచ్చు, మిగిలినంత సేమ్ టీంతో వెళ్ళే అవకాశం ఉంది. ఇక సిఎస్కే టీం విషయానికి వస్తే వీళ్ళ టీంలో ఏమైనా చేంజెస్ ఉంటాయంటే, వీళ్ళ టీంలో కూడా ఒక చేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేంటంటే మనకి మతీషా పతిరానా ప్లేస్లో నేతన్ ఎల్లీస్ని ఏమైనా ట్రై చేస్తారేమో చూడాలి. ఎందుకంటే పతిరానా అయితే ఈ సీజన్లో అంత ఎఫెక్టివ్గా ఏం కనిపించట్లేదు. లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ మతీషా పతిరానా అయితే చాలా బాగా బౌలింగ్ చేశాడు, కానీ ఈ సీజన్ మాత్రం పతిరానా అయితే ఏమాత్రం కూడా ఇంపాక్ట్ఫుల్గా పర్ఫామ్ చేయట్లా. మేబీ ఖచ్చితంగా తనకి రెస్ట్ ఇచ్చి నేతన్ ఎల్లీస్ని ఏమైనా ట్రై చేస్తారేమో చూడాలి. అలాగే వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్లో కూడా కొన్ని చేంజెస్ చేస్తారు. అదేంటంటే మనకి జడేజాని నెంబర్ 4లో ఆడిచ్చారు గత 2 మ్యాచ్ల్లో. అది ఏమాత్రం కూడా అది వర్కౌట్ అవ్వలేదు. కాబట్టి నెంబర్ 4లో డివాల్డ్ బ్రేవిస్ని ఆడించి జడేజాని యాజ్ యూజువల్గా 5లో కానీ 6లో కానీ ఆడిస్తే బాగుంటుంది. ఇక అంతకు మించి పెద్దగా చేంజెస్ అయితే ఏం చేయరు సిఎస్కే టీంలో కూడా. ఇక ఈ రెండు టీమ్స్లో ఏ టీంకి గెలిచే అవకాశం ఉందంటే, ఈ రెండు టీమ్స్ని సైడ్ బై సైడ్ కంపేర్ చేసి చూస్తే ఆర్సీబీ టీం అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది సిఎస్కే టీంతో కంపేర్ చేస్తే. ఫామ్ పరంగా చూసుకున్నా, టీం పరంగా చూసుకున్నా ఆర్సీబీ అయితే చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పాలి. మొత్తం వాళ్ళైతే ఈ సీజన్లో ఆర్సీబీ అయితే ఇప్పటి వరకు హోమ్లో కాస్త తడబడ్డారు, కానీ అవే కండిషన్స్లో అయితే చాలా బాగా పర్ఫామ్ చేశారు. కాబట్టి అదొకటే ఏమన్నా సిఎస్కే టీం ఏమన్నా అడ్వాంటేజ్ కింద తీసుకోగలుగుతుందా ఈ మ్యాచ్లో చూడాలి. ఫామ్ పరంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆర్సీబీకి ఈ మ్యాచ్లో ఎడ్జ్ ఉంది. కాకపోతే సిఎస్కే టీంకి ఈ గ్రౌండ్లో మొత్తం 11 మ్యాచ్లు జరిగితే సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మధ్య 5 మ్యాచ్లు ఆర్సీబీ గెలిస్తే 5 మ్యాచ్లో సిఎస్కే గెలిచింది. కాబట్టి రెండు టీమ్స్కి అయితే ఈ గ్రౌండ్లో ఈక్వల్ రికార్డు ఉంది. కాబట్టి ఇక్కడ నథింగ్ టు లూజ్ అనే అప్రోచ్తో సిఎస్కే కనుక వెళ్ళగలిగితే ఆర్సీబీ టీంని ఓడించే అవకాశం ఏమైనా ఉంటుందేమో అంతే. కాకపోతే ఆర్సీబీ టీం అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది సిఎస్కే టీంతో కంపేర్ చేస్తే. ఇటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ ప్లేయర్స్ ఫామ్ పరంగా చూసుకున్న అందరూ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. కాబట్టి ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీంకే గెలిచే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. అలా కాకుండా ఏమన్నా సిఎస్కే ఏమన్నా షాక్ ఇస్తుందేమో చూడాలి.